హంతల ఒక్క హంతల ఒక్క కడపారా కూలి పొందే ఆనంద హంతలోని పాఠము బాణము ఎక్కువ పెట్టిండా వెంటనే బాణము వేసిందా బలాంటి బయట మూడా మేలు వెంటనే బాణము పోయి ఆవుకు గోవుకు తగిలిందా భారత వీర కుమార వీర బ్రహ్మచరి అంబాహని అంతటి ఇంకా గోవు నేల కొరిగా భారత వీర కుమార వీర బ్రహ్మచరితం అబ్బాయి చిత్తమనియు చెమ్మకు తెలుసా భారత వీర కుమార వీర బ్రహ్మచరితం ఎంటనే బాలుడు పరిగిడిపోయి గోవు పైన పడి భారత వీర కుమార వీర బ్రహ్మచరితం తరిగిన జంపర్ ఏంద్రా ఏంద్రా అయిపోయింది అదే పాట కాదురా బాబు ఎప్పుడైతే ఆనందరాజు ఆ యొక్క అరణ్యం లోపల మృగాల్ని అవును మరి అలాంటి సమయంలో గోమాతనగా ఆవు అటు ఆవు పచ్చిక మీద కడుపారగా మేసి దప్పిక చేత కోనేటిలో నీళ్లు తాగడానికి వెళ్ళింది అలాంటి దాన్ని కనిపెట్టి అది ఒక పెద్ద పులి ఇట్లనే సేమ్ ఇట్లనే కనిపెట్టింది ఆ పెద్ద పులి ఆవును చంపి నా యొక్క ఆటలు తెచ్చుకోవాలని మనసు పులి ఆవు మీదకి వెళుతుండగా అలాంటి శబ్దం మీద నా యొక్క ఆనందరాజు మేలుకొని ఆవుని రక్షించాలి పులిని వదిలించాలి అదే నా యొక్క రాజధర్మము ధర్మము అని ఆ యొక్క ఆనందరాజు తన యొక్క భావనలు ఎక్కువ పెట్టి గుడి చూసి ఆ భావనలు బాణం వస్తుంది పక్కన ఎక్కడరా బాణం వేసినట్టు కదండి ఇక్కడ కాదురా ఓ ఎక్కడ ఆనందరాజు అడవి లోపల వేస్తున్నాడు ఇక్కడ కాదట నీ ఇష్టం నీ కాలు నువ్వు ఎక్కడైనా పెట్టుకుని నేను వద్దాను ఎప్పుడైతే బాణములు ఆ యొక్క సూటి తప్పి ఆవు తగిలావి పులి వెళ్ళిపోయారు ఆ యొక్క ఆవు చనిపోయాడు అప్పుడు ఆనందరాజు ఆ దుఃఖము చేత ఆవు పైన పడి ఇలా బాధపడుతున్నాడు ఏ విధంగా దుఃఖిస్తున్నాడు నాయన యుక్తుల మారి పులి తప్పించుకొని పోయినది ఆ యొక్క బాణం మాత్రము గుహమాత డొక్కలో దిగిపోయినది ఆ బాణుడు వెంటనే బాణం అక్కడ పారవేసి గోమాత మీద పడి ఎలా బాధపడి ఏడుస్తున్నాడు అంటే ఏ విధంగా ఏడుస్తున్నాడయ్యా శార్దు అలంబ గోవుని బట్టగా కొట్టి అయ్యో అయ్యో తందానా దేవానందనానా మంపున చేసిన పాపము ఎరుగనైతే అయ్యో అయ్యో తందానా గోవుని కొట్టిన గొప్ప పాపము గిట్ట జన్మముడా అయ్యో అయ్యో తందానా దేవానందనానా అతని పటులటు అడవిలో విడచి హరియ తపములకు హరిహరే అయ్యో తందానా దేవానందనానా రహమా తందానా దేవానందనానా మన పంతులు ఏడుస్తుండు కదా ఒరే పంతులు కాదురా ఆనాడు ఆనందరాజు ఆవు దగ్గర చేత ఆవు పైన పడి పంటోత్తరం తెలుసుకొని పంటోత్తరంలారా తన ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలిసినట్టు అయ్యాలి నాయనలారా ఈ యొక్క ఆవును చంపిన బాబు మనకు ఎలా పోవాలి ఈ యొక్క ప్రపంచంలో గోహత్య స్త్రీ హత్య బాల హత్య బ్రాహ్మణ హత్య ఈ 4 హత్యలలో ఆవును చంపిన పాపము జన మాత్రం ఉంటారు కావున నాయనలారా నేను తీర్థయాత్రలు తిరిగి నా యొక్క ఆవు పాపం పోగొట్టుకుని వస్తాను అదేమి రాజా
నాయన ప్రతి గ్రామంలో చూస్తున్నాము. అవును. ఆవులకు వస్తున్నారు, అవును వేటలకు వస్తున్నారు, వాటిని చంపుతున్నారు, పూజిస్తున్నారు. అవును. వారికి లేదు పాపం, నువ్వు రాజువు, నీకెందుకయ్యా పాపము? నాయన ఆ. చిన్నవారికి ఆ యొక్క పాపం అంటదు. అవును. నేను హత్య చేశాను, ఆ. అలాంటి పాపం నేను తినేవాడిని కదా, క్షత్రియ ధర్మం నాది. అవునవును. నా యొక్క పాపం పోవాలంటే అంటే నేను అదే తీర్థములో స్నానం చేయాలి, అవును. కొన్ని తీర్థయాత్రలు తిరగాలి. తిరగాలి. అవునా బంటోత్తములారా, ఆ. నేను వెళుతున్నాను అని. జరిగిన విషయం నా తల్లిదండ్రులకు చెప్పండి ఆహా. అని చెప్పి ఆనందరాజు ఆ. అట్లా అడవులు పట్టుకొని ఆహా. ఇలా వెళుతున్నాడు. ఏ విధంగా బయలుదేరుతున్నాడయ్యా? ఆహా ఆనందరాజు గోవుని చంపిన యొక్క పాపము తీరడానికి బడులను అక్కడ వదిలేసి బాణం అక్కడ పారవేసి తీర్థయాత్రలకై ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఏ విధంగా? జిమ్ జిమ్ తారా ఝుమ్ తారా ఏకుతారా ఏకుతారా ఓహో. వీర బ్రహ్మ చరితము విన్న బాధలు దొరుగయ్యా జింజులతారా, జింజుతారా, వేస్తారా, వేస్తారా. ఓహో వీర బ్రహ్మము చరితములున్న బాధలు దొరుగయ్యా దేవా. అనంతయోధ్య యాత్రలు తిరిగి హరిహరపురములకు హరిహరపురమునకు చేరియు బాలుడు వీరప్పయ్య పాదము పట్టిండా జింజులతారా, జింజుతారా, వేస్తారా, వేస్తారా. ఓహో వీర బ్రహ్మము చరితములున్న బాధలు దొరుగయ్యా దేవా. వీరప్పయ్య బాలుడి చూచి విజయోస్తు మనను విజయస్తుమరనే ఏ దేశంలో ఎవరి పాలుటవు ఎందుకొచ్చినావు జింజుతారా, జింజుతారా, ఏకుతారా, ఏకుతారా. వీర బ్రహ్మము చరితములున్న బాధలు దొరగాయి. ఇచ్చారు. ఆహా. ఆ బాలుని లేవనెత్తి లేవనెత్తి నాయనా, ఆ. నీ గ్రామం ఏమి, ఆ. నీ తల్లిదండ్రులు ఎవరు, ఆ. నీవు నా వద్దకు వచ్చిన పని ఏమిటి అన్నాను. నిన్న బాబు ఎవరి మీద? ఎవరిని? ఎవరు నడుపుతున్నావురా? నువ్వేనా అడిగితేగానండి? అది ఇక్కడ కాదురా, ఆనాడు ఆ యొక్క వీరం బొట్లే అడిగాడు ఆనందరాజు. అట్లనా? నువ్వు ఈయన అడుగుతున్నావని నేను గట్టిగా మందలిచ్చిన. ఏమని? ఆ, అప్పుడు స్వామి ఆ, ఎప్పుడైతే అడిగాడు ఆనందరాజు ఆ. ముగ్గుల దగ్గరము జోడించి జోడించి "స్వామి, కమల సంభవ, సంభవ మా యొక్క పట్టణము కాశీ పట్టణము, అవునా? కాశీరాజు కుమారుడు కుమారుడైనా పేరు ఆనందరాజు అంటారు. ఓహో. నాయన ఆ. బంటోత్రము తోడుతా ఆహా. పిల్లలమ్ముడు తీసుకుని ఆ. పేద మార్గం వెళ్ళాను. పోయిన సమయంలో అక్కడ ఒక ఆ, ఆవుని పులి భక్షించబోయేది. ఆ సమయంలో నువ్వేం చేశావు నాయన? బాణములు ఎక్కుపెట్టి గురు చూసి ఆవుని రక్షించవలనని, ఆహా. గురుని వధించవలనని అని బాణములు విడిచాను. మరి రక్షించితివా నీవు ఆవుని? స్వామి ఆ. ఆ యొక్క ఆవు పులి తప్పించక వెళ్ళాది. ఆహా. చూడ తప్పి ఆవు గర్భంలో కుట్టుకున్నారు. ఆహా, అయ్యో పాపము. ఆవు చనిపోయారు. ఆ. స్వామి ఆవును చంపిన పాపము పోవాలని అని యాత్రలు తిరుగుచు మీ వద్దకొచ్చాను స్వామి ఓహో అని ఆ యొక్క ఆనందరావు చెప్పగా ఇక స్వామి ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడయ్యా? అప్పటి దరిగా కూడా ఆనందరాజుకు నేను శంకరుడని తెలియదు. అప్పుడు ఎప్పుడైతే వీరబ్రహ్మం గారి సన్నిధానానికి చేరుకున్నాడో ఆ గురువు పాదములు పట్టినాడో విజయోస్తని లేవనెత్తి కూర్చుండబెట్టి, నాయనా నీవు పోయిన జన్మలో నీవు ఎవరో నేను ఎవరో నీకు తెలియదు, అది నేను తెలియపరుస్తాను వినుమని ఆనందరాజు అక్కడ కూర్చుండబెట్టి ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? అవనంటావా మరి కాదంటావా ఇంకా ఏమంటావో రసపాల తీరా అవును అవును అవునంటావా మరి కాదంటావా ఇంకా ఏమంటావా? రసబాలరణ తీరా ఏమంటావా? రసబాలరణ తీరా ముగ్గురాము గుడి మనము ముదముతోను సభను చేయగా కష్టములు భరింపలేనని గట్టిగా మొరపెట్టే పూజే అవును అవును అవునంటావా? మరి కాదంటావా? ఇంకా ఏమంటావా? రసబాలరణ తీరా ఏమంటావా? రసబాలరణ తీరా భూదేవి కష్టములు తీర్చుదామని ఇష్టముతున్న జన్మ మెత్తి భక్తులకు దారి చూప బాధపడుతున్నట్టు వస్తుంది. అవును అవును అవునంటావా? మరి కాదంటావా? ఇంకా ఏమంటావా? రసబాలరణ తీరా ఏమంటావా? రసబాలరణ తీరా నేను ఈశ్వరనామధేయుడ నీవు ఈశ్వరుండవయ్యా నేటికి ఈనాటికి ఈ చోట కలిసినాము మనము. అవును అవును అవునంటావా? ఇంకా కాదంటావా? మళ్ళీ ఏమంటావా? శివుడు ముక్కు సిన్నాడా ఏమంటావా? శివుడు ముక్కు సిన్నాడా జరిగిన కార్యం నాకు చింత చెందాలా ముందు జరిగే కార్యక్రమం ముదము తోడుద నీకు చెప్పే. అవును అవును అవునంటావా? మరి కాదంటావా? ఇంకా ఏమంటావా?
చిపిరేంటి కదా బుజ్జవ్వ ఏమంటావో బుజ్జవ్వ తరికిట జంతారిత ఏమిరా తికమక ఏమిరా జగమగ? ఇప్పుడు మన పంతులు గారు ఏమో తికమక చేసిండేమిరా లేదురా నాయనా. ఆ నాయనా నువ్వెవరు నేనెవరు పోయిన జన్మలో ఎవరు నీ యొక్క ఆ. జన్మ వృత్తాంతం చెప్తాన్నాడు స్వామి. అవును అప్పుడు ఆయన ఆనందరాజా ఆ. ఆనాడు వైకుంఠంలో మనం సభలు చేశారు. అవునవును అలాంటి సభలో ఆహా. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు మనమైనా ఉండగా ఆ యొక్క భూదేవి కష్టములు వచ్చారు. వచ్చి రాగా అలాంటి కష్టములు ఆ. కడతీర్చుతామని అభయం ఇచ్చాము. అలా నాడ అభయం ఇచ్చాము ఆ యొక్క అభిమల ప్రకారము ఆహా. మనం అవతారములు ఎత్తాము. అవునవును నాయన నువ్వు ఎవరనుకుంటున్నావు? నేనెవరిని స్వామి నీవు శంకర సంబూతుడవు. ఓహో ఈ యొక్క కలియుగంలో ఆ. మానవ అవతారములో ఆహా. ఆనందరాజుని పేరుతో జన్మించావు. జన్మించి మరి నేనెవరనుకుంటున్నావు? నీరెవరు నేను శ్రీ మహావిష్ణువు అయినా ఓహో ఆ విష్ణువతారం అవునవును ఈ యొక్క మానవ లోకంలో ఆహా వీర బ్రహ్మ గారిగా ఆ. వీరం బొట్లయ్యగా ఆహా. వీరప్పయ్యగా మూడు నామంతో జన్మించాను. హే భగవాన్ నాయన నాకు ఏ దేవుడినైనా ఈ శాపం నాకు ఎట్లా పోవాలి స్వామి అలాంటి శాపం పోవాలంటే అంటే? కొన్ని చెప్తాను నాయనట్టు ఆ. స్వామి ఏమంటున్నాడు? ఏమంటున్నాడా